బ్యాక్. వచ్చే నెల నుంచి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తానని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. 200 యూనిట్లలో ఎవ్వరూ బిల్లు కట్టవద్దని, ఎవరైనా కడితే బిల్లు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కేంద్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతలు హిందువుల పేరుతో రాజకీయం చేస్తున్నారని, తాము హిందువులం కాదా అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని చేసి తీరుతానన్నారు. ఎందుకు వాళ్ళ కోర్టు ఏం చేసిన మనకు 10 సంవత్సరాల నుండి వాళ్ళు చేసింది ఏంటి అని అడుగుతున్నారు. ఒక్క సంక్షేమ పథకం అనే రూపకల్పన చేసేదా? వాళ్ళు నడుస్తున్న ఏ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం ఇస్తున్నా? ఎక్కడ ఏమీ చేయట్లేదు. యువతను మభ్యపెట్టారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ ప్రభుత్వం 7 లక్షలు ఇచ్చేది. అందరినీ వేడుకుంటున్నా, నన్ను ఆదరించండి, జీవించండి, గెలిపించండి. రాబోయే 5 సంవత్సరాలు మీ అందరి కడుపులో పెట్టుకుంటా ఏ ఆపదక్షణ నేను ఉంటా అని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా. మీరు రాబోయే 10 రోజులు అందరు చెప్పండి, మనం మంచి సహాయం చేద్దాం. మనల్ని వాళ్ళు ఓటేసి ఆయన గెలిపించుకుందాం. ఆయన మనం గెలిపించుకుంటే లేదు మన హక్కు ఉంటుంది, ఆయన ఇంటికి పోవచ్చు. ఏ విధమైన పనిని గట్టిగా అడగొచ్చని చెప్పి బలంగా మీరు నమ్మండి. మీ అక్క జిల్లాలకి